నెల్లూరు జిల్లా సర్వేపల్లి వైకాపా అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి రెండోసారి ఎన్నికల బరిలో నిలిచారు. 2014లో తలపడిన సోమిరెడ్డినే మరోసారి ఢీకొంటున్నారు. ఈసారి కూడా విజయం తనదేనంటున్న గోవర్ధన్ రెడ్డితో ఈటీవీ ముఖాముఖి. కాకాణి గోవర్ధన్ రెడ్డి మరోసారి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వైకాపా తరపున ఎన్నికల బరిలో దిగారు. రాష్ట్ర మంత్రి సోమిరెడ్డితో తలపడుతున్నారు. ప్రజలతో ఎక్కువ సంబంధాల నుండి మమైక్యమయ్యే నాయకుడిగా పేరున్న కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు ప్రచారం పరిస్థితి ఎలా ఉన్నాయి ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. మీరు చాలా చిన్న స్థాయి నుంచి కూడా ఈ స్థాయికి ఎదిగారు కదా, మీకు ఇప్పుడు ప్రచారంలో 2014 ఎన్నికయ్యారు, మరలా కూడా పోటీలో దిగారు. ఇప్పుడు ఎలా ప్రజల నుంచి ఎలాంటి స్పందన ఉంది సార్ మీకు? ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఉంటే 175 నియోజకవర్గాల్లో ఏ శాసనసభ్యుడు ఎదుర్కొన్నటువంటి పరిస్థితిని నేను ఎదుర్కోవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గంలో విజయాన్ని గురించి ఆలోచన చేయాల్సినటువంటి పని లేదు. సార్ ఇప్పుడు మంత్రి దాదాపు 2,000 కోట్ల రూపాయల పనులు చేశామని చెప్పి రోజు కూడా చెప్తున్నారు సార్, దాన్ని మీరు ఎలా ఓటర్లో తీసుకెళ్తారు సార్? అంటే మంత్రి చేసినటువంటి అభివృద్ధి ఈరోజు గ్రామాలకు వెళ్తే తెలుస్తుంది. ఏ ఒక్క పనైనా ఈ 2 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు, 4 సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నాడు, 5 సంవత్సరాల ప్రభుత్వం ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఎంతసేపటికి తాత్కాలికంగా ఏదో నేను చేశాను అని ఆయన ఆత్మసంతృప్తి చెందడం తప్ప ఇదో ప్రజలకు ఇది నేను మేలు చేశాను అనేటువంటి పరిస్థితి ఎక్కడ కనిపించడం లేదు. ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్తున్నాయి. చంద్రమోహన్ రెడ్డి చెప్పేటువంటి అభివృద్ధి మీడియాకు పరిమితం అవుతుంది, ప్రజల్లో మాత్రం విపరీతమైనటువంటి అవినీతి చోటు చేసుకుంది అనేటువంటిది బాగుంది. కారణం ఏంటంటే ప్రజలకు ఆ అభివృద్ధి కనిపించడం లేదు కాబట్టి, వాస్తవానికి అక్కడ అభివృద్ధి జరగలేదు కాబట్టి. సార్ ఇంకోటి ఇరిగేషన్ నేను చేసిన అభివృద్ధి నాకు రైతులు ఎక్కువ ఓట్లు వేస్తారనేది ఎక్కువ చెప్తున్నారు సార్. దాన్ని రైతులే ఈసారి చంద్రమోహన్ రెడ్డిని తరిమి కొట్టడానికి ప్రధానమైనటువంటి పాత్ర పోషించే వాళ్ళు రైతులే. నేను చెప్పేది అదే, గిట్టుబాటు ధర కల్పించడం సఫలీకృతమయ్యావా? సాగునీరుకు సంబంధించి పోయినసారి నేను 6 లక్షల ఎకరాలు పండించాను, 6 లక్షల ఎకరాలు పండించాను, 6 లక్షల ఎకరాలు పండించాను. ఏమయ్యాయి ఈ సంవత్సరం? ఎక్కడ తీసుకొచ్చారు మీరు నీళ్లు? ఈరోజు పంటలు ఎండిపోయేటువంటి పరిస్థితి. ఏ గ్రామాలకు వెళ్ళినా కూడా చివరి తడిలో పాపం పంటలు ఎండిపోతే రైతాంగం వెలవెల్లాడేటువంటి పరిస్థితి. అసలు వాటర్ మేనేజ్మెంట్ గురించి అవగాహన ఉందా? వాటర్ మేనేజ్మెంట్ గురించి తెలుసా? ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా 2014 ఎన్నికయ్యారు కదా, ఈ నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి పనులు ప్రధానంగా చెప్పుకోదగ్గ ఏమన్నాయి సార్? ప్రతిదీ ఈ రోజు నేను చెప్తున్నా గర్వంగా. కండలేరు ఎత్తిపోతల ప్రభుత్వం చుట్టూ తిరిగి రామనారాయణ రెడ్డి గారి హయాంలో దానికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ వస్తే అది తీసుకొచ్చినటువంటి వ్యక్తిని నేను. డబుల్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి చంద్రమోహన్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న రోజుల్లోనే తెచ్చినటువంటి వ్యక్తి నేను. గ్రామాలకు సంబంధించి గ్రామ పంచాయతీ నిధిలో మండల పరిషత్ నిధులతో కొద్దిపాటి గ్రామాల అంతర్గత సిమెంట్ రోడ్డు నిర్మాణం చేయించడం జరిగింది. ఏ రోజు కూడా ప్రజలు నాకు ఓటు వేసిన తర్వాత ఎందుకు గోవర్ధన్ రెడ్డికి ఓటు వేశామా అని చెప్పినటువంటి బాధ వాళ్ళకి కలగకూడదనేటువంటి విధంగా ప్రవర్తించేటువంటి శాసనసభ్యుడిని నేను. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు అభివృద్ధి చేయలేకపోయాం. రాబోయేటువంటి రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రిగా రాబోయేటువంటి రోజుల్లో వెనకబడినటువంటి అభివృద్ధిని కూడా ఆ ప్రాంతాలకు అందించాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. తప్పనిసరిగా ఆ ప్రాంతాలను మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాను. నేను మెజారిటీని గురించి ఆలోచన చేయటం లేదు. నా గెలుపు మీద ఎంత మెజారిటీ వచ్చినా సరే ఆ దిశగా ఆలోచన చేస్తున్నాం. వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడానికి కృషి చేస్తానని చెప్పి వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు చెప్తున్నారు. నెల్లూరు నుంచి కెమెరామెన్ అనిల్తో రాజారావు, ఈటీవీ న్యూస్.